ప్రేమ్ చిత్రకళా నికేతన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పెయింటింగ్ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ పాఠశాల విద్యార్థులు విద్యార్థినులు పాల్గొనడం జరిగింది. పోటీలో పాల్గొన్న విద్యార్థులకు అదే రోజు బహుమతులను అందజేయడం కూడా జరిగింది. ప్రేమ్ చిత్రకళా నికేతన్ స్థాపించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి అయిందని ప్రేమ్ దేవేందర్ గారు మాట్లాడడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఆర్టిస్టుల సంక్షేమ సమితి గౌరవ అధ్యక్షులు ప్రకాష్ ఆర్ట్స్ గారు సభ అధ్యక్షత వహించడం జరిగింది. ఆదిలాబాద్ ఆర్టిస్టుల సంక్షేమ సంఘం అధ్యక్షులు సత్యం ఆర్ట్స్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా, తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి అధ్యక్షులు తాళ్లపల్లి రాజేశ్వర్ గారు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారు, కోశాధికారి ముద్ర మల్లేశం గారు, ఉపాధ్యక్షులు బాలకృష్ణ గారు, యాదన్ రావు గారు మరియు తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి కార్యవర్గ సభ్యులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా స్థానిక నాయకులు ఆలం రూప గారు, దాసరి ఆశన్న గారు, అలిశెట్టి భాస్కర్ గారు, కామన్ విఠల్ గారు, బీసీ సంఘం అధ్యక్షులు చిక్కల దత్తు గారు, కాసర్ల శ్రీనివాస్ గారు, ఎలిగేటి తిరుపతి గారు, రాజు గారు, అనిల్ గారు మరియు వివిధ పార్టీ రాజకీయ నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వివిధ జిల్లాల నుండి కూడా కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. జయ సరస్వతి శారదే మా సకల విద్యాదాయిని సకల శాస్త్ర విశారదే జయ సరస్వతి శారదే శారదే కులత గుండల శృతి యుగళమే శుభ్రమౌఖిక మాళగళమే కులత గుండల శృతి యుగళమే శుభ్రమౌఖిక మాళగళమే శ్రీశరత్న కిరీటరాజిత నిఖిల ఉజియుజియారదే జయ సరస్వతి శారదే శారదే దేవి భగవతి వేద మూరతి ప్రసన్నా ప్రణత జనపతి దేవి భగవతి వేద మూరతి ప్రసన్నా ప్రణత జనపతి నాశకర అజ్ఞాన జడమతి శుద్ధ బుద్ధి విశారదే జయ సరస్వతి శారదే శారదే గంధ వసంత జాగృత హృదయ కానన ఆజము గుణిత గంధ వసంత జాగృత హృదయ కానన ఆజము గుణిత దివ్య వీణాకరామ జనని మోహని వారదే జయ సరస్వతి శారదే శారదే జయ సరస్వతి శారదే మా సకల విద్యాదాయిని సకల శాస్త్ర విశారదే జయ సరస్వతి శారదే శారదే కులత గుండల శృతి యుగళమే శుభ్రమౌఖిక మాళగళమే కులత గుండల శృతి యుగళమే శుభ్రమౌఖిక. ప్రకాష్ అన్న గారు స్టేజ్ మీదకి రాగలరు. అందరికీ నమస్కారం. హలో, ఇంతవరకు మన సభను ఉద్దేశించి మరియు పిల్లల్ని పేరెంట్స్ను ఆదరించడానికి శ్రీ అఫ్సర్ ఖాన్ గారు వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని చెలుపుతులను వదిలి మనల్ని ఎంతో ఆనందపరిచారు. వారికి మన యొక్క ప్రేమ్ చిత్రకళా నికేతన్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు ఇంతవరకు ఓపిక వేసినటువంటి చిత్రకళలు, ఆ యొక్క కళాఖండాలను మా యొక్క రాష్ట్ర కమిటీ బాధ్యులు వచ్చారు. ఎక్కడెక్కడో వేరే వేరే జిల్లాల నుంచి ప్రముఖులు వచ్చారు. వారిని పరిశీలించి
మా ప్రథమ, ద్వితీయ, తృతీయ అన్ని కేటగిరీలలో నిర్ణయిస్తున్నారు. అంతవరకు సంయమనంతో ఓపికగా ప్రశాంతంగా కూర్చోండి. అయితే మనం ఏ పోటీలో పాల్గొన్నా కూడా గెలుపోవటం అనేది సహజం. ప్రతి పనిలో గెలుపు దక్కాలనే గ్యారంటీ ఏమి లేదు. అలానే మనం ఆ పోటీలో పాల్గొనకుండా ఉండడం కూడా కరెక్ట్ కాదు. అంటే ప్రయత్నం చేయడం మన ధర్మం, మన కర్తవ్యం. ఈ రోజు కాకపోతే రేపైనా గెలుపొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రైజ్ వచ్చిన వారికి ఆనందము, రాని వారికి నిరాశ అనేది కలగకుండా మనం పార్టిసిపేట్ అయినాం అన్న దీనితో సంతోషంగా ఉండాలి. ఎవరు కూడా నారాజు కాకూడదు. ఈ పోటీలు ఏటా ఉంటాయి. మళ్ళీ ఈ పోటీ కాకుండా ఇంకా ఎక్కడైనా పోటీలు ఉన్నా కూడా మనం పాల్గొనాలి. అక్కడ ప్రైజ్ రాలేదు, మనకు రాదు అని మనమే తక్కువ అంచనా వేసుకోకుండా ఖచ్చితంగా పాల్గొందాం. ఇంకా మన యొక్క కళను మెరుగ్గా తీర్చిదిద్దుకొని ఇంకా పాల్గొందాం అన్న ఉద్దేశంతో మీరు ఉండాలా. ఇకపోతే కార్యక్రమం ప్రారంభం కావస్తుంది. ఈ యొక్క మన సాంప్రదాయం ప్రకారము ఏ ఒక్క మంచి కార్యక్రమం చేసినా జ్యోతి ప్రజ్వలనతో, అంటే ఏ చీకటినైనా పారద్రోలాలంటే వెలుగు అనేది అవసరం. అలాగే మంచి కార్యక్రమం, శుభప్రదమైనటువంటి కార్యక్రమం కాబట్టి జ్యోతి ప్రజ్వలనతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఆ ప్రారంభించే ముందు మనకు ఈ యొక్క కార్యక్రమం కొరకు మన ప్రేమ్ గారు పిలిచినందుకు ఎంతో ఆత్మీయతతో, అభిమానంతో, ఎన్నో వేరే వేరే జిల్లాల నుంచి అభిమానంతో వచ్చింది. మరి యొక్క మన ప్రాంతీయ లీడర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళని మన స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానించడం మన ధర్మం, కర్తవ్యం కూడా. పిలవాలి కాబట్టి ఒకరొకరు పేరు పేరున పిలుస్తాము. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు ఏదో ఒక పని చేయాల్సి ఉంటుంది. బ్రతుకు తెరువు కావచ్చు, సమాజ శ్రేయస్సు కూడా కావచ్చు, భావితరాలకు ఏదైనా అందించాలన్న ఒక తపనతో కూడా కావచ్చు. అలాంటిదే అయితే మేము అందరం చిత్రకారులమే, మేమంతా ఆర్టిస్టులమే. కాకపోతే మాకంటే ఒక ప్రత్యేకమైనటువంటి, మాలో భిన్నమైనటువంటి వ్యక్తి ఈ యొక్క అన్నం ప్రేమ్ దేవేందర్ గారు. ఎందుకంటే మేము గత 30 సంవత్సరాలుగా పెయింటింగ్ చేస్తున్నాము. అయితే ఈ పెయింటింగ్ కళ అనేది ఈ యొక్క సాంకేతిక విప్లవం ద్వారా అంతరించిపోతుంది. ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో భావితరాల పెయింటింగ్ అంటే ఏంటిది, చిత్రకళ అంటే ఏంటిది, గోడల మీద బొమ్మలు చూసారు, ఇలా బొమ్మలు గీసేవారట, వీళ్ళు మనుషులే చేసేవారట అనే భావన కలగకుండా అప్పటి నుంచి మా యొక్క ఆర్టిస్టుల, మన పూర్వీకుల నుంచి, మాకన్నా సీనియర్ చిత్రకారుల నుంచి, 100 ఏళ్ళ నుంచి చిత్రకారుల నుంచి మనము పుణికి పుచ్చుకున్నటువంటి ఈ యొక్క చిత్రకళను వారి నుంచి మేము, మా నుంచి పిల్లలకు కూడా అందించేస్తే ముందరి భావితరాలకు మంచి ఆర్టిస్టులుగా నిలదొక్కుంటారన్న ఆశతోటి ఈ యొక్క ప్రేమ్ దేవేందర్ తన యొక్క పెయింటింగ్ నుంచి నిర్వర్తిస్తూనే ఇంకా వివిధ రంగాలలో కూడా సేవలు అందిస్తూ ఈ పనితో పాటు సమాంతరంగా ఈ ప్రతి ఏటా గత 25 సంవత్సరాల నుంచి ఈ యొక్క పెయింటింగ్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ పెయింటింగ్ పోటీ ఇక్కడ మన దగ్గర ఆదిలాబాద్లో ఎక్కడ జరగట్లేదు, ఒక్క ప్రేమ్ దేవేందర్ ఒక్కడే నిర్వహిస్తున్నాడు. వారికి మన అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సత్యం గారు. చప్పట్లు కట్టి చూసిన వాళ్ళు కొంచెం ఇబ్బందిగా పెట్టాలి. ప్లీజ్ కమ్ టు ది రైస్. థ్యాంక్ యూ సార్, మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ వరకు వచ్చినందుకు. థ్యాంక్ యూ సుజిత్ బాబు. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. కోరుతున్నాము. మనం ఏ కళ నేర్చినా, ఎంత నేర్చినా పిల్లలు ఏమంటున్నా ప్రైజ్ రావాలి ఒకటి తప్పని ఉంటుంది. దానికి తగిన కృషి చేస్తే ప్రైజ్ తప్పకుండా వస్తుంది అలా దానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా వస్తుంది. అలాగే మీరు ఇప్పుడు కొందరు ప్రైజ్ రావచ్చు, కొందరు రాకపోవచ్చు. అలానే మనం నిరాశ చెందకూడదు. ఇవాళ కాకపోతే రేపు కాబట్టి ఎల్లుండి ఇప్పుడైనా వస్తుంది. ఈ సంవత్సరం కాకపోతే ఇంకో 10 ఏళ్ళకైనా ఒకరు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడే ఉన్న ప్రతిభ ఇలాగే ఉండదు. మనం చేసే కృషి మీద
కళ అంటే ఒక రోజుతో సరిపోయేది కాదు, ఒక సంవత్సరంతో సరిపోయేది కాదు. ఎంత నేర్చినా తక్కువే. నిరంతర విద్యార్థి కళాకారుడు. ఇతనే ప్రేమ చిత్రకళ నికేతన్ ఆధ్వర్యంలో ఎందరో ఆహ్వానించారు. అందరూ ప్రేమతో ఆయన అభిమానంతో అందరూ కూడా ప్రత్యేక రావడం జరిగింది. అయితే అందరినీ ఆహ్వానించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. శుభప్రదమైనటువంటి కార్యక్రమం కాబట్టి వెలుగులు నింపుదాం మన జీవితంలో కూడా. అలాగే ఇప్పుడు ప్రస్తుతం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మొదలు పెడదాం. ఆ యొక్క జ్యోతి ప్రజ్వలనను మా యొక్క తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి యొక్క రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీ తాళ్ళపల్లి రాజేశ్వర్ గారు జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే ఇంకా మన ఆదిలాబాద్ వాస్తవులైనటువంటి ఆర్టిస్ట్ అయినటువంటి శ్రీ రుద్రాజీ అనిల్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన ఈ సౌరామకు అత్యంత సమీపంలో ఉన్నటువంటి వేరొక గ్రామము పొన్నారి యొక్క గ్రామంలో నివసించినటువంటి గట్టు రాజు గారు మంచి ఆర్టిస్టు. ఆయన కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇది చిత్రకళ యొక్క పండుగ, చిత్రకళకే పండుగ కాబట్టి చిత్రకళ అందరూ కూడా స్టేజ్ పైన ఉండవలసిందిగా కోరుతున్నాము. ఈ యొక్క ఆనందంలో అందరూ భాగస్వామ్యం అవుదాం. డబ్బు రాకపోయినా ఆనందం అయితే మిగులుతుంది చిత్రకళలో. అయితే ఈ గత 20 సంవత్సరాలుగా నిరంతరాయంగా దిగ్విజయంగా ఈ యొక్క ప్రేమ చిత్రకళ నికేతన్ ఆధ్వర్యంలో డ్రాయింగ్ పోటీ నిర్వహించడం జరుగుతుంది. మరి ఎంత వ్యయ ప్రయాసాలు కూడా వచ్చి ఎంతో ఖర్చు పెట్టి ఓపికగా అందరినీ జన సమీకృతం చేయడం, ఇదంతా నిర్వహించడం ఆషామాషి కాదు, అంత ఈజీ కాదు. ఎందుకంటే 25 సంవత్సరాలు ఇది సిల్వర్ జూబ్లీ. నేను చిన్నగా ఉన్నప్పుడు అంటే బొమ్మలు దించేవాడిని. అయితే సైన్స్ బొమ్మలు అయితే సార్ అంటుండే మంచిగా తీస్తారు అని అట్లా నాకు చిన్న ఇంట్రెస్ట్ పెరిగినాక నేను 5వ తరగతి చదువుతున్నాక మా నాన్న అయిపోయాడు. కానీ మా ఇంట్లో నాకు బలరకు పంపించింది. బలరు మేపతాను అంటే నేను బలరు మేపాలా అయితే బలరు మేపి రోజుంటికి రావాలి. అట్లా బలరు మేపుతూ అయినాక నేను అనుకున్నాను నా జీవితంలో బట్టి బలరకి అయిపోతా అని. నేను బలరు మేపితే ఏమైతే ప్రపంచానికి తెలగల. అయితే బలరు మేపుకునేటువంటి నేను అట్లా మేపితే బర్రెది ఇట్లా తొడ ఉంటుంది చూడు, ఆ తొడ మీద దంతె ముళ్ళతోటి బొమ్మలు దించేటోడిని. అట్లా దించి దంతె ముళ్ళ మీద దించి ఆకులతో దించి లాస్ట్కు నా పెయింటింగ్ ని ప్రపంచం ఇలా పరిచయం కావాలని ఎట్లా అంటే నేను మా ఊర్లో చిన్న బొమ్మలు దించేటోడిని. అట్లా వేరే వాళ్ళని చూసాను. మళ్ళా అంటే కుచిలాపూర్ అనే ఊర్లో దివాకరణ అని ఉండే. ఆ దివాకరణ వాళ్ళ ఇంటికాడ అతడు బొమ్మలు దించుకుంటుంటే నేను దూరంకి వెళ్ళి చూసేటోడిని. కానీ వాళ్ళ దగ్గరికి పోయిన ఇది కాలే. అట్లా చూసినాక నాకు అనిపించింది నేను కూడా ఆర్టిస్ట్ కావాలా, కళలతోటి బొమ్మలు దించాలని ఫిక్స్ అయిపోయినా. అట్లా కళలతో దించాలని అంటే కళలకు కూడా పైసలు లేవు, ఎందుకంటే నేను బలరు మేపేటోని కాబట్టి. అట్లా బలరు మేపక కొంచెం తొడలు నేను దించుకుంటా. అప్పుడు సిగరెట్ డబ్బాల మీద దించేటోని. అట్లా మెల్లగా నాకు ఇంట్రెస్ట్ కలుగుట్లా నేనేం చేసినంటే మా ఊర్లో ఒక చిన్నగా గడపల మీద బొమ్మలు, మళ్ళీ గడపల మీద తర్వాత ఒక అల్లాబాద్ చిన్న పాండ్యాల మీద పేరు రాసిన. అట్లా పాండ్యాల మీద పేరు మంచిగా ఇంట్రెస్ట్ కొద్ది రాస్తే దాని నుంచి ఇంకో ఆదిలాబాద్ అంతటా మెల్లగా వ్యాపించిపోయింది. అట్లా నాకు ఏమైపోయిందంటే ఆదిలాబాద్ బాగా మంది ఆర్టిస్టులు ఉంటాయి కదా, అందరూ ఇక్కడ ప్రకాష్ అన్న కానీ హనుమాన్లు అన్న వీళ్ళందరి కళలన్నీ నేను చూసినాక నాకు కూడా నేను ఆర్టిస్ట్ కావాలి, ఒక షాప్ పెట్టాలని అనుకున్నా. అప్పుడు నా వయసు 16 సంవత్సరాలే. ఆ 16 సంవత్సరాలలోనే నేను ఆదిలాబాద్ లో పెయింటింగ్ షాప్ పెట్టిన. అయితే ప్రకాష్ అన్న అంటే ఈ అన్న దగ్గరికి నేను అంటే ఇట్లా స్పెషల్ గా అలా ఇట్లా రంగులతో నేర్చుకోవాలి. కానీ ఏ కళ గురువుని తీరుగా ఈ అన్నతోటి నేను నేర్చుకుంటుంటే నేను కూడా ఇట్లా ప్రకాష్ అన్న తీరు కావాలా, నేను కూడా ప్రకాష్ అన్న ఇట్లా గొప్పగా కావాలని ఇట్లా పట్టుదలతో ఉంటుంటే అది అట్లా మెల్లగా అందరి కళాకారులని అందరినీ నేను ఏడిపోయినా కానీ అందరూ ఏం చేస్తుంటే ఊరు చూస్తే నేను బోర్డులో చూస్తుంటే ఊర్లో ఉన్నాయి. అట్లా బోర్డు చూసి నేను ఆర్టిస్ట్ కావాలని అనుకున్నా. అయిన తర్వాత ఏమైందంటే ఆర్టిస్ట్ అయిపోయినా కానీ మళ్ళా పిల్లగాళ్ళు బాగా మంది ఉంటారు కదా, వాళ్ళందరికి కూడా పిల్లగాళ్ళకి కూడా కాంపిటీషన్ పెట్టాలని ఫిక్స్ అయినా. నేనే గ్రంథాలయంలో ప్రోగ్రామ్ ఉండే కానీ కొందరే మంది వచ్చిండ్రు. మనం ఏం చేయాలంటే అందరికి అక్కడ టాపిక్ అనేది ఇస్తారు. ఆ టాపిక్ అంటే వాళ్ళకి అర్థం కాక దించేందుకు బాగా మంది రాకపో నేనేం చేసినంటే ప్రతి ఒక్కళ్ళకు అవకాశం ఉండాలంటే ఎవరికి నచ్చిన కళ వాళ్ళు పెట్టుకోవాల ప్రదర్శన అంటే ఎట్లా అని ఆలోచించి నేను ప్రతి ఒక్కళ్ళకి ఇష్టం వచ్చినట్టు మీ దగ్గర ఉన్న కళని మీకు నచ్చినట్టు బొమ్మలు దించడం కోసమే ప్రేమ చిత్రకళ నికేతన్ ఒక సంస్థ స్థాపించినప్పుడు అది అప్పుడు స్థాపించి మీకు నచ్చిన బొమ్మలే మన దగ్గర దించాలి
అది ఫిక్స్ అయినా. ఇప్పుడు వేరే తరమైంది ఏముంటుందంటే మీకు నచ్చినట్టు ఉంటుంది, వాళ్ళు ఎత్తినట్టు దించుడు ఉంటుంది. కానీ మనం ఏం పెట్టినామంటే మీకు నచ్చినట్టే దించాలన్న ఆలోచనతోటే ప్రేమ చిత్రకళా నికేతన్ స్థాపించబడ్డది. ఇప్పటికీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. మీ అందరి ఆశీస్సులతో ఉండడం ద్వారానే మనం ఇప్పటి వరకు సాధించాం. మన రాష్ట్రం నుంచి అందరూ రావడం జరిగింది, మన జిల్లా నుంచి కూడా అందరూ రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా వందనాలు తెలుపుతున్నాను. ప్రతి ఒక్కరికి మీరందరూ నన్ను పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ నా యొక్క పాదాభివందనాలు. ముందుగా ప్రేమ చిత్రకళా కళానికేతన్ మన ప్రేమన్న గారికి ప్రత్యేకంగా మా చిత్రకారుల తరఫున రాష్ట్రంలో ఉన్న మన దేశంలో ఉన్నటువంటి చిత్రకారుల తరఫున ఆయనకు పాదాభివందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ చిత్రకళ జరుగుతుంది. ఈ వేదిక మీద వివిధ జిల్లాల నుంచి వచ్చిన మన చిత్రకళాకారులు ఉన్నారు. పెయింటింగ్ నిర్వహిస్తున్నటువంటి అన్నం ప్రేమ దేవేందర్ గారికి, జిల్లా స్థాయిలో పెయింటింగ్ రాష్ట్ర స్థాయి నుంచి వచ్చిన వాళ్ళందరికీ, ప్రముఖ రాజకీయ నాయకులకు, ఇక్కడ వచ్చిన వారందరికీ నమస్సుమాంజలి తెలియజేసుకుంటాం. స్కూల్ ఆర్టిస్ట్ పిల్లలు ఇంకా ఇంటర్ వాళ్ళకి పోటీలు నిర్వహించి ఒక తెలంగాణలో ఒక సందేశము ఇస్తున్నారు. ఈ కళ స్కూళ్ళలో దాదాపు తగ్గుతుంది. ఆయన ఒక ఆర్టిస్ట్ భావనలో ఉండి ఈ 20 ప్రకాష్ అన్న ఫస్ట్ గుర్తుకు వస్తాడు. ఎందుకంటే మేము అప్పుడు చిరంజీవి ఫ్యాన్స్. ఆ టైంలో ఇవన్నీ ఏమి లేకుండే, ఫ్లెక్సీలు ఇవన్నీ ఫొటోస్ ఇవన్నీ వీడియో కూడా లేకుండే. ఆ టైంలో కూడా మాకు ప్రకాష్ అన్న దగ్గరికి పోయి రాత్రి కూర్చొని రాపిచ్చి బ్యానర్లు కడుతుంటివి. అప్పటి నుంచి మాకు అప్పుడు తెలిసింది వాటి ఆర్ట్స్ అంటే ఏమిటని. అప్పుడు ఎవరికి అంటే లేకుండే, ఆదిలాబాద్లోనే లేకుండే. ఇక ప్రేమన్న అయితే అందరికీ తెలుసు. మా ప్రకాష్ అన్నతో కూడా బాగా ముందర సంబంధాలు ఉన్నాయి. ఇది మంచి కార్యక్రమం ప్రేమన్న చేసింది, ఇది ఎవరికి రాదు ఇట్లాంటి. ప్రేమన్న చేసింది ఇంతకుముందు కూడా వేరే ప్రోగ్రామ్స్ కూడా బాగా చేసిండు. ప్రేమన్న ఎప్పుడు చేసినా లేటెస్ట్గా మంచిగా చేస్తాడు. ఇక్కడికి వచ్చిన హైదరాబాద్ నుంచి వచ్చిన అతిథులకు అందరికి కూడా టైం ఎక్కువ కాబట్టి లేట్ అయింది కాబట్టి ఇప్పటికే అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ప్రేమ్ చిత్రకళా నికేతన్ ప్రేమ్ గారు ఈ కార్యక్రమం నిర్వహించినందుకు 24 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు అయింది శివజీవులు జరుపుకున్నారు. ఈ ఆదిలాబాద్ జిల్లా కానీ ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఆర్టిస్టులే కానీ మన రాజకీయ నాయకులే కానీ మన టాస్ తెలంగాణ. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. వేదిక అలంకరించిన అన్నలకు, తమ్ముళ్ళకి నా యొక్క హృదయపూర్వక తెలియజేస్తున్నాము. ఈరోజు ప్రేమ్ చిత్రకళా నికేతన్ జిల్లా స్థాయి పెయింటింగ్ పోటీలో మీరందరూ ఇక్కడికి వచ్చి పెయింటింగ్ పోటీలో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. హలో, ముఖ్యంగా పిల్లలందరికీ హాయ్. నా పేరు రామకృష్ణ, నా కలం పేరు రామకృష్ణ ఆర్ట్స్, మాది కుమ్రం మాసిపోల్ జిల్లా. సో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వచ్చేసిన పిల్లలకి, వాళ్ళ పిల్లల్లో చిత్రకళ దాగుందని గుర్తించిన తల్లిదండ్రులకి ముఖ్యంగా నమస్కారం అమ్మ. దయచేసి మీరు తల్లిదండ్రులు చాలా గొప్ప ప్రయత్నం చేశారు ఇక్కడ దాకా తీసుకొచ్చి కూడా. ఇంకా ముందు కూడా మీ పిల్లలు సాధించే గొప్ప గొప్ప విజయాలు కూడా మీరు చూడబోతా ఉంటారు. మీకు అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఇంకొకటి మీద ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు వాళ్ళు చిత్రకళ బృందానికి, మరి అదే జిల్లా లెవెల్ నుంచి వచ్చినటువంటి దూరం నుండి వచ్చినటువంటి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మరి అదేవిధంగా మన ఆదిలాబాద్ నుండి ప్రేమన్న చెప్పగానే ఆప్యాయతతో వచ్చి దీన్ని విజయవంతం చేసినటువంటి వేదిక మీద అందరి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ సమయంలో ప్రేమన్న తీసుకున్న కొన్ని సంవత్సరాల నుండి ఈ కళ అనేది ఇంకా మర్చిపోకుండా ప్రతి సంవత్సరం
గుర్తు చేస్తున్నంటే ఎంత సంతోషం అంటే చెప్పద్దు. ఈ టైంలో పిల్లలకు కళ అనేది ఇంకా మర్చిపోకుండా ఈ కళ మీద శ్రద్ధ ఉంది, వేరే రూట్లో పోకుండా పిల్లలకు ఈ కళ టైం ఎక్కువ లేదు కాబట్టి మరి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, మడావి ఆనంద్ గారు ఏదైతే ఒక రాష్ట్రపతి యొక్క అవార్డును అందుకున్నారో, మీ పిల్లలందరూ కూడా అలాంటి కళాత్మకత నేర్చి అలాంటి అవార్డులు సంపాదించాలని నేను కోరుతున్నాను. సభా సరస్వతికి నమస్సులు అర్పిస్తూ ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ప్రాముఖ్యత గల దేశం, కళలకు పుట్టిల్లు. అందులో చిత్రకళ అంటేనే ఇంతకుముందు వక్త చెప్పినట్టు మన సంస్కృతిని మన వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహం చ విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం. ఉంటున్నారు సుజిత్ ఆర్ట్స్. నేను ప్రేమన్నకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి యాక్చువల్లీ ఎవరు చేయరు, కానీ అన్న 24 సంవత్సరాలు చేస్తుంటే చాలా గ్రేట్. థ్యాంక్ యూ. ప్రేమ్ చిత్రకళా నికేతన్, ఆదిలాబాద్ జిల్లా చిత్రకళ జిల్లా స్థాయి పెయింటింగ్ పోటీలకు సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి తోటి చిత్రకళాకారుడు. ప్రామాణికత, మనకి ఏం కావాలంటే మనకి ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎంత ధనం ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నా కూడా మనకు కావాల్సింది ముఖ్యంగా మన జీవితానికి. మరియు శాస్త్రి ఆశల సార్ గారు ఇద్దరు స్వాగతం సత్కరిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వచ్చేసి మడావి ఆనంద్ గారిని మనము రాష్ట్రపతి అవార్డు మీకు ఇప్పుడు చూపించడం జరుగుతుంది. ఇతనికి జ్ఞాపికను మన ప్రేమ్ చిత్ర కళానికేతన్ ఫౌండర్ అయినటువంటి వ్యవస్థాపకులు ప్రేమ్ మరియు మన యొక్క కోశాధికారి ముద్ర మల్లేష్ అన్న గారిచే సన్మానం జ్ఞాపిక ఇవ్వడం జరుగుతుంది. మరియు శాలువాని సత్యము ఆర్టిస్టు ఆదిలాబాద్ గారు మరియు మన ఉపాధ్యక్షులైనటువంటి బాలకృష్ణ అన్న గారు మరియు అలిశెట్టి భాస్కర్ సార్ గారు మన గారిని సత్కరించాల్సిన కోరుతున్నాము. ఆ మెమోలో కూడా మీరు చూడొచ్చు. మన భారతదేశ రాష్ట్రపతి అయినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారిచే ఈ యొక్క జ్ఞాపకం అందుకోవడం జరిగింది. అది మీరు చూడొచ్చు. మరియు ఈ యొక్క జ్ఞాపకం మన ఆనందరావు సార్ గారికి ఎంత గుర్తింపు వచ్చిందో, మన యొక్క రంగంలో మనం ఎంచుకున్న చిత్రకళా రంగంలో అవిరళ కృషి చేసినట్లయితే మనం ఎంతో గుర్తింపు పొంది ఇక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళగలుగుతాం. దానికి కావాల్సింది కృషి, పట్టుదల. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఎవరు కానీ మర్చిపోకుండా నా ఒక్క మాట మీద మీరందరూ వచ్చినందుకు నేను ఎంతో ఆనందిస్తున్నాను. ఇంకా ఏమిటంటే మీరు నాకు ఇంత ప్రోత్సాహం ఇచ్చి ఇంతగానో ఇంకా ముందుకు ఎట్లా వెళ్ళాలనేది సలహాలు సూచనలు కూడా మీరు ఇస్తున్నందుకు నేను ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటా. ఇంకా ముందుకు పోవాలి ఎట్లా అనేది కూడా మీరు చెప్పిన సలహాలను పాటిస్తుంటా. రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ప్రతి ఒక్కరూ మన ఆదిలాబాద్ జిల్లా కళాకారులందరికీ కూడా పాదాభివందనాలు. మీ అందరికి కూడా నా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఉండాలి. మీ అందరి ప్రేమ అనురాగాలు ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్తానని కోరుకుంటూ మీ అందరు వచ్చినందుకు ధన్యవాదాలు, పాదాభివందనాలు. జై జై చిత్రకారుడా, జై జై చిత్రకారుడా, వర్ధిల్లాలి. మరి పేరెంట్స్ కి ప్రతి ఒక్కరికి ఈరోజు ఈ చిత్రకళ పోటీలో
ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. ప్రేమ్ ఆర్ట్స్ దాదాపుగా 24 సంవత్సరాల నుంచి నిర్వీర్యంగా ఈ పోటీలో వస్తున్న సందర్భంలో ఒక బైక్ మీద పిల్లాడు ఎత్తుకొని, చిన్న పిల్లాడిని ఎత్తుకొని అమ్మ బైక్ మీద వస్తున్న సందర్భంలో చిన్నగా యాక్సిడెంట్ అయి పడిపోతే ఆ అమ్మకు ఒక దిక్కు రక్తం కారుతున్న చేయికి. ఆ రక్తం కారుతున్న సందర్భంలో తన దెబ్బలు అదేది గమనించకుండా తన బిడ్డకి ఏమైందో అనేసి ఆతృత పడుతూ తన గుర్తించుకోవడానికి ఎంత మంచి వ్యక్తి ప్రేమ్ దేవేందర్. నిజంగా ఎంతమంది మనం తల్లులను జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈరోజు ఆ తల్లి అదృష్టవంతురాలు. అటువంటి తల్లిదండ్రులు అనేక మంది తన పిల్లల కోసం తపనపడి ఎంతో అంటే తాము తినకున్నా కానీ తమ పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోవాలనే తపన పడే తల్లిదండ్రులు అనేక మంది ఈ సమాజంలో ఉన్నారు. ఎందుకోసం అంటే ఈ సందర్భం లాగా చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే పిల్లలు అర్థం చేసుకొని పైకి ఎదగాలనేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అట్లనే పిల్లలను చదవడంలో కూడా తల్లిదండ్రులు చూడవలసింది తన పిల్లాడు డాక్టరే కావాలి, తన పిల్లాడు ఇంజనీరే కావాలి కాకుండా తన ఎటువంటి ఆలోచన విధానాలు ఉన్నాయి పిల్లల్లో, ఏ విధంగా ముందుకెళ్ళాలనేసి వాళ్ళలో ఎటువంటి తపన ఉందో మనం అది గ్రహించి ఆ విధంగా పిల్లల ఎదుగుదలకు మనం తోడ్పడాలి. అట్లనే ఇప్పుడు ఈ రోజు చిత్రకళకు వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో మంచి ఆ చిత్రకారులుగా తయారయ్యే పరిస్థితి ఉన్నది. ఆ చిత్రకారులను మంచి చిత్రకారులుగా తయారు చేసి సమాజానికి అందించాలని నేను ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్క తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులు ఏదైతే కళను పోషించే ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు, శుభాభివందనాలు. హర్షిత్ 7th క్లాస్ ఈయనకు మొదటి బహుమతి ఇవ్వడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ హర్షిత్ బాబు, కీప్ ఇట్ అప్. ఇలాగే ఇంకా మంచి మంచి చిత్రాలు గీయవలసిందిగా కోరుతున్నాము. ఈయనకు శ్రీ కక్కదాల సత్యనారాయణ గారు మరియు బాలకృష్ణ గారు మేమైతే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి రావాలి. కంగ్రాచులేషన్స్ సుజన్ బాబు. ఈ యొక్క గీతిక రాయకు బహుమతిగా మెమోంటోను శ్రీ అరిశెట్టి భాస్కర్ సార్ గారు మరియు మారిశెట్టి బాలకృష్ణ అన్న గారు మరియు దాసరి ఆసన్న అన్నగారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. 8th క్లాస్ పూర్ణచంద్ర బాబుకు 3rd ప్రైజ్ రావడం జరిగింది. ఈ యొక్క బాబుకు మన యొక్క చిత్రకళ లిఖిత జ్ఞాపికను సయ్యద్ ఇబ్రాహిం సార్ గారు మరియు ఆనంద్ రూప మేడం గారు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. కంగ్రాచులేషన్స్ పూర్ణచంద్ర బాబు, కీప్ ఇట్ అప్. ఇలాగే మరిన్ని డ్రాయింగ్స్ వేస్తూ మంచి మంచి చిత్రాలు గీసి ఇంకా ఎన్నో ప్రశంసలు, జ్ఞాపికలు పొందవలసిందిగా కోరుతున్నాము. మన యొక్క ప్రేమ చిత్రకళ లిఖితం తరఫున ప్రథమ బహుమతి అందజేయడం జరుగుతుంది. చెప్పండి. శ్రీ తాళపల్లి రాజశేఖర గారు పేమెంట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. రామకృష్ణ గారు మీరు కూడా. కంగ్రాచులేషన్స్ కీర్తి గారు. ఇలాంటి మంచి చిత్రాలు ఎన్నో ఇంకా ఎన్నో గీసి మరింత అందంగా గీసి మరి ఎందరో మన్నాలను పొంది ఇలాంటి జ్ఞాపకాలు ఎన్నో ఉండవలసిందిగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మీకు మంచి గుర్తింపు రావడం జరిగితే నెక్స్ట్ టైం అయినా రావచ్చు. అలాగే మంచి చిత్రాల కొరకు మంచి శిక్షణ తీసుకొని మంచి చిత్రాలు గీయవలసిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ 2025లో మళ్ళీ కలుద్దాం. మీతో పాటు మీ యొక్క మిత్రుల్ని కూడా తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్ విచ్చేసినటువంటి తెలంగాణ ఆర్టిస్టుల సంక్షేమ సమితి యొక్క
అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు మరియు రాజకీయ నాయకులు, మా యొక్క శ్రేయోభిలాషులు, ప్రముఖులు, పోషకులు, పిల్లలు అందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ మా యొక్క మనస్పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. థ్యాంక్ యూ టు ఆల్. మీరు చేసే కార్యక్రమాలు ముందుగా మాకు తెలపగలరు. మీరు చేసే ప్రతి కార్యక్రమాలు మీకోసం మీ టీవీలో రావాలి అంటే మీరు ఛానల్ వాట్సాప్ నంబర్కు వీడియోలు పంపగలరు. సెల్ 9490739246.